ఇది ఓన్లీ బికాస్ ఏబిఆర్ గారి స్పెషాలిటీ బ్లెండింగ్. సో ఇప్పుడు ఆయన మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మీడియా వాళ్ళకందరికీ నమస్కారం. చెప్తే ఎంత పెద్ద క్రౌడ్ అవుతున్నాయి. ప్రజెంట్ మనం నిలోఫర్లో ఉన్నాము, ఇక్కడ గచ్చిబౌలిలోని. సో తమ కొత్త బ్రాండ్ని నిలోఫర్ సూప్రీమ్ అనేసి లాంచ్ చేశారు. అసలు ఎందుకు ఈ మార్కెట్లోకి రావాల్సి వచ్చింది బాబురావు గారిని అడుగుతాం. సార్ నమస్తే. సో నిలోఫర్ గురించి మాకు తెలిసిందే, హైదరాబాద్ కానీ బిర్యానీ అండ్ చాయన కానీ నిలోఫర్ పేరు ఉంటుంది వరల్డ్ వైడ్గా. సో ఎలా స్టార్ట్ అయింది ప్రస్థానం, అండ్ ఇప్పుడు ఏదైతే గచ్చిబౌలి వరకు మీరు వచ్చారు, ఇంత పెద్ద సంస్థానాన్ని ఏర్పాటు చేశారు, ఎట్లా అనిపిస్తుంది? అంటే నేను చూసిన హైదరాబాద్లో మా నిలోఫర్ టీ తాగేటందుకు ఇక్కడ మా గచ్చిబౌలి నుంచి మా లకడీ కపుల్ కానీ మన బంజారాలు కానీ మినిమం రావాలంటే ట్రాఫిక్లో 1 అవర్ అవుతున్నది. చాయ్ అయితే నిలోఫర్ తాగాలి, కానీ పోకట రాకడు 2 అవర్ అవుతున్నది. 2 అవర్ కాక టైం వేస్ట్ కాకుండా ఈ చాయ్ తాగాలి పోవాలండి. వాళ్ళ కోసం నేను గచ్చిబౌలిలో హోటల్ ఓపెన్ చేసిన. వాళ్ళ టైం సేవ్ కావాలి అనే పైసలైన పెట్రోల్ కోసం దక్కాలని ఇక్కడ ఓపెన్ చేసిన. మంచి ఇక్కడ మై హోమ్ భూజా ఉన్నది, వాళ్ళు మా దగ్గర లేదన్న 1575 ఫ్లాట్లు ఉన్నాయి. మినిమం 1000 ఫ్లాట్లో నేను మా దగ్గర వచ్చి చాయ్ తాగుతుంటే నేను ఆలోచన చేసిన వాళ్ళ కోసం ఇక్కడ ఈ ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీ పొద్దుగాల మలై బంద్ తినేందుకు వస్తుండే. అక్కడ లకడీ కపుల్లా పొద్దుగాల 4 గంటలకు అక్కడ రావాలి, 5 గంటలకు తినాలి, మళ్ళీ పోవాలి. పార్కింగ్ లేకుండే అక్కడ. ఇక్కడ పార్కింగ్ ఉండదు. 4 నుంచి 9 గంటలదాకా మన్మలై అక్కడ బంద్ చేసి వాళ్ళ కోసం ఇక్కడ పెట్టిన. ఇక్కడ మన్మలై రోజు 5 to 9 దాకా ఇక్కడ దొరుకుతుందని ఆలోచన. సో మా కాలేజ్ డేస్ నుంచి చూస్తున్నాం మేము, ఏదైతే చిన్న నిలోఫర్ ఉందో సో అక్కడ నుంచి దాని తర్వాత ఎక్స్టెండ్ చేశారు, కానీ రేట్స్ అన్నవి పెరుగుతూనే ఉన్నాయి ఒక్కోటి. అండ్ ఇక్కడ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి, సాధారణ ప్రజలకి అందుబాటులో ఉంటుందా? ఇప్పుడు చెప్తున్నా, మొదల కాలంలో చెప్తున్నా, టాటా కానీ రతన్ టాటా కానీ బిర్లా కానీ సాఫ్ట్వేర్ కంపెనీ పెద్దది కానీ పెద్ద ఎండి కానీ చాయ్ తాగాలంటే ఆఫీస్లో ఆయన ఏం చేస్తుండే, మంచి చాయ్ బండి మీద ఉన్నది అది తెచ్చుకొని తాగాలి అని ఉంటాయి. ఎందుకంటే బండి మీద మర్సడీస్ బండి అయితే మర్సడీస్ కార్ అయితే కొంచెం పోడు కదా, వట్టిగా నిలోఫర్ బండి మీద చాయ్తో మంచిగా ఉంటుంది అంటుండే. నేనేం చేసిన, నడిచి వచ్చే తాగేటోళ్ళైనా కారు పార్కింగ్ పెట్టి ఆయనకి హ్యాపీగా తాగాలి, ఫ్యామిలీ హ్యాపీగా తాగాలని నేను ఇట్లా ప్రతి తాగల మొదలు నడిచి వచ్చి తాగుతుండే. తర్వాత మోటార్ సైకిల్తో వస్తుండే, తర్వాత కార్లు వస్తుండే. కానీ కారు ఉండి అనే ఆయన పోయి ఫ్యామిలీతో తాగాలి అంటే అందుకోసం ఇట్లా రేట్లు ఎందుకు పెంచిన, పార్కింగ్ కావాలి. దానికోసం పార్కింగ్ లేనిది చాయ్ తాగుతారు, ఫ్యామిలీ ఎక్కడ తాగుతారు. అందుకోసం వాళ్ళకు అంబియన్స్ ఎంత మంచిగా ఉంటుంది, వాళ్ళ కోసం మంచిగా ఉంటుంది అని. ఒక ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. మా ఇంట్లో ఎంతమంది వేరే టీ పౌడర్ వాడేటోళ్ళు, ఇప్పుడు ప్లాటినా వాడుతున్నాం మేము. నిలోఫర్ మాకు అలవాటు అయిన తర్వాత సో ఇప్పుడు సూప్రీంకి వచ్చారు. సూప్రీంకి ప్లాటినాకి వీటికి డిఫరెన్స్ అయింది. డిఫరెన్స్ అంటే ప్లాటినం ఏముందంటే వాళ్ళకి గట్టి పాలే కావాలి, పల్సర్ పాలు నడవది. డబల్ డి అదైనా గట్టి పాలు ఇవ్వాలి. ప్రతి దాగల గట్టి పాలు దొరకది. ఎందుకంటే పాలు అంటే ఎవరో పాలు కూడా మంచిగా ఇయ్యాడు. ఇది సుప్రీం ఏమున్నది, పల్సర్ పాలని చాయ్ మంచిగా అవుతుంది, గట్టి పాలని మంచిగా అవుతుంది. గట్టి పాలను అంత ఎక్కువ వేయాలి, పల్సర్ పాలను తక్కువ వేయాలి. ఈ సుప్రీం ఉన్నది అంతే. ఫైనల్గా ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో, ఎవరైతే మీ చాయ్ అభిమానులు ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తారు? మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకు ఇదే ఒకటి, మీరు అక్కడ తాగకున్నా కానీ ఇప్పుడు నిలోఫర్ చాయ్ తాగాలంటే అక్కడ నుంచి తెప్పియాలంటే 1 అవర్ అవుతుంది. 1 అవర్ అవుతుంది. కానీ మన గెస్ట్కి అయితే చాయ్ అయితే మంచి తాపియాలి కదా. అందుకోసం ఈ టీ పొడి చేసిన వాళ్ళ చుట్టాలకైనా చాయ్ మంచిగా తాపిచ్చేయాలని అందుకోసం ఇది తీసిన. థ్యాంక్ యూ సార్. మంచి. సో శశాంక్ గారు మనతో పాటు ఉన్నారు. శశాంక్ గారు, ఏంటి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నారు మన హైదరాబాద్ ఇండస్ట్రీని, చాయ్ ఇండస్ట్రీని మొత్తం? మరి హైదరాబాదీ అన్నాక ఆ మాత్రం చేయాలి కదా. హైదరాబాద్లో పుట్టినాము, పెరిగినాము. సో బీయింగ్ ఏ తెలుగు వైట్ హైదరాబాద్ మనము నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళాలి. అండ్ ఎంతసేపటికి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ని మనం ఎంటర్టైన్ చేసే బదులు లోకల్ ఈజ్ గ్లోబల్ అంటారు. ఒక లోకల్ బ్రాండ్స్ను గ్లోబల్ అయినప్పుడే ఆబ్వియస్లీ కంట్రీ జీడిపికి కానీ కంట్రీ జీడిపి గ్రోత్ కానీ హెల్ప్ అవుతుంది. సో ఆ ఉద్దేశంలో ముందుకు పెద్ద అయిన మన బాబురావు గారు ఉద్దేశం తీసుకొని, సిద్ధాంతం తీసుకొని ముందుకెళ్తున్నాము. క్వాలిటీ, కన్సిస్టెన్సీ అనేది మా మేజర్ క్రైటీరియా. అది ముందు పెట్టుకొని
పెట్టుకొని అది మానిటరింగ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ ఇక్కడ చార్జర్ అనేసి ఒక ట్యాగ్ లైన్ కనిపిస్తుంది. అయితే ఇలాంటివన్నీ కూల్ డ్రింక్స్ పైన లేకపోతే ఇంకేదైనా డ్రింక్స్ పైన అట్లా కనిపిస్తుంది. ఇక్కడ చాయ్ మీద స్పెషల్గా పెట్టడానికి కారణం? ఇప్పుడు మీరు నిలోఫర్కి వస్తారా మీరు ఎప్పుడన్నా? నేను కాలేజ్ డేస్ నుంచి వస్తూనే ఉన్నాను. అండ్ మా ఇంట్లో కూడా టీ పొడిని చేంజ్ చేసి నిలోఫర్కి సంబంధించిన ప్లాటినం వాడుతున్నాం మేము. నిలోఫర్ సో ఎప్పుడైతే మీరు నిలోఫర్కి వస్తున్నారో ఎందుకు రెగ్యులర్గా వస్తారు మీరు? మీకు ఏదో డిస్ట్రెస్ ఉంటుంది, ఏదో హెడేక్ ఉంటుంది, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. మీరు నిలోఫర్ సైడ్ వచ్చినప్పుడల్లా మీకు ఆ టీ తాగినప్పుడు ఒక బ్రెయిన్కి డైరెక్ట్ ఒక కనెక్షన్ ఇస్తుంది. సో అది నిలోఫర్ చాయ్. సో నిలోఫర్ చాయ్ బ్లెండ్లో, నిలోఫర్ సుప్రీం బ్లెండ్లో స్పెషాలిటీ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్నెస్ ఎక్కువ. మీరు ప్లాటినం అన్నారు కదా, ప్లాటినం కంటే కొంచెం స్ట్రాంగ్నెస్ ఎక్కువ. సో దాని ఇంపాక్ట్ ఇమీడియట్ ఉంటుంది అనమాట. అందుకనే దీన్ని నిలోఫర్ సుప్రీం, ఇది కేవలం చాయ్ కాదు చార్జర్ అని పొజిషనింగ్ స్టేట్మెంట్ చేశారు. సో ఫైనల్గా హైదరాబాదీస్కి అండ్ తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే నిలోఫర్కి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నిలోఫర్ ఫ్యాన్స్కి నేను థ్యాంక్ యూ తప్పితే ఇంకేం చెప్పలేను. వాళ్ళకి ఎంత చేసినా తక్కువే. ఒకటి, నిలోఫర్ ఫ్యాన్స్కి నేను ఏం చెప్తామంటే, ఎప్పుడు చూసినా నిలోఫర్ ఫ్యాన్స్ది కంప్లైంట్ ఏంటంటే, మీరు కరీంనగర్ ఎప్పుడు వస్తారు, వరంగల్ ఎప్పుడు వస్తారు, కోకాపేట ఎప్పుడు వస్తారు, కుక్కట్పల్లి ఎప్పుడు వస్తారు, కానీ ఈ అన్ని ప్లేసెస్లో రాలేం కాబట్టి నిలోఫర్ సుప్రీం మీ దగ్గరకు తీసుకొస్తున్నాము. ఫ్యూచర్లో మెల్లమెల్లగా కంపెనీ ఎదిగే కొద్దీ మ్యాన్ పవర్, మనకి ట్రైనింగ్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఫార్మాట్లో వెళ్తున్నాము. ఇవన్నీ కరెక్ట్ అయ్యే కొద్దీ కెఫేని కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. సో ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది ఒక్కసారి చూపిస్తాం. ఇది నిలోఫర్ సుప్రీం వచ్చేసరికి మీకు ఆంధ్ర తెలంగాణలో జనరల్ ట్రేడ్, ఇంకా మోడర్న్ జనరల్ కిరాణా స్టోర్స్, రత్నదీప్, మోడర్న్ ట్రేడ్లో రత్నదీప్, డీమార్ట్, ఆన్లైన్లో వచ్చేసరికి అమెజాన్, క్విక్ కామర్స్లో వచ్చేసరికి బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, ఇవన్నీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.